బాబాయ్. రాయల్ విహారీ బ్లాగ్స్. రాయల్ విహారీ బ్లాగ్స్. ఇంకోసారి విహారీ బ్లాగ్స్. ఆదినిమపల్లి డ్యామ్ వెళ్ళే రూట్ వచ్చేసి కడప నుంచి మనకు చెన్నూరుకు వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. పుష్పగిరి టెంపుల్ రూట్ అనుకుంటున్నా కూడా మీకు వస్తుంది. ఆదినిమపల్లి డ్యామ్ అని మ్యాప్లో మనం సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మనము కడప నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఈ ఆదినిమపల్లి డ్యామ్ దగ్గరికి. సో ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సో దారంబరి కూడాను మీరు పొలాల మధ్యన మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మమ్మే, వాట్ ఆర్ యూ డూయింగ్? హాయ్ గాయ్స్, నాకు ఇంగ్లీష్ రాదు. మేమంతా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికి. మా అబ్దుల్ వాహీద్ రాయల్ విహారీ నా బిడ్డ అందరికి సంక్రాంతి అని బయట తీసుకొని వచ్చినాడు. అది ఏందో ఆదినిమపల్లి డ్యామ్కి వచ్చినాం గాయ్స్. మీరందరూ బాగుండారా? మా పిల్లోడికి బాగా లైక్ చేసండారా గాయ్స్? అందరూ బాగుండాలి. చేతైన కాడికి మాట్లాడినాను. నాకు అందరూ అడుగుతాండారంట గాయ్స్. మీకు అందరికి థ్యాంక్స్. మీరందరూ మా పిల్లోడి వీడియోలు బాగా చూడాలి, అదే లైక్ చేయాలి, ఓకే చేయాలి. ఇంకా ఏమేమో फर्स्ट इंट्रोडक्शन बोले चैनल नाम बोलो. बोल में अब बोला रायल विहारी चैनल ब्लॉग्स. रायल विहारी ब्लॉग्स. रायल विहारी ब्लॉग्स. विहारी ब्लॉग्स. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ బ్లాగ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా ఫ్యామిలీ అందరితో సంక్రాంతి పండగని సెలబ్రేషన్గా మా వాళ్ళంతా చాలా రోజుల నుంచి ఎక్కడికి పిలుచుకొని పో నువ్వే పోతావు అని సతాయిస్తుండే. ఈరోజు వీళ్ళందరినీ తీసుకొచ్చేసాను బయటికి. అందరు హాయ్ చెప్పండి రా, కుమ్మేస్తున్నారు అప్పుడే. గైస్ వీళ్ళంతా చూడండి ఎంత దుర్మార్గుల్లో, ఎంత నేను చెప్తే నాకు పెట్టకుండానే తినేసారు. సో ఈడు ఆడపడుచు పిలుచుకున్నాము సంక్రాంతికి. మా ఆడపడుచు మా అత్త, మా పుప్పు. అత్త సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పత్తా. వాడు మా మేనల్లుడు. భూమికి బెత్తడున్నా కూడా టాలెంట్ చాలా ఉంది మా వానికి. హాయ్ చెప్పురా. సో మా సిస్టరు నేమ్ పల్లవి. వాడు ఆ సిస్టర్కి బుడ్డా తమ్ముడు, మా అందరికి బుడ్డా తమ్ముడు. హైరా బుడ్డా తమ్ముడు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా అందరిలో హైట్ ఉండేది మనోడు అనుకుంటా. సో బొక్కబీనిగా ఉన్నాడు కదా వాడే. మా వాడి బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ జాన్ హార్ట్ అంటాడు మా వాడు. పండుగాడు ప్రణీత్. సో ఇంకా ఆడు తెలిసిందే కదా, ప్రాంక్ బై పండు, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో వానికి. సో ఇంకా తిను మా సిస్టర్, ఇంకొక సిస్టరు చెప్పమా, ఇందుప్రియ. ఈమె మా అమ్మ తెలిసిందే మీకు. ఈడు మా బుడ్డా తమ్ముడు మోలా. సో లాస్ట్ కాబట్టి లాస్ట్ ఇంట్రొడక్షన్ రా. సో ఈ మా అమ్మ మరదల్, మా అత్త కూతురు. సో ఇది గైస్. సో ఈరోజు అయితే మేము అందరం వెళ్ళి డ్యామ్లో ఎంజాయ్ అయిపోతున్నాము. సో చూడండి, మా వ్లాగ్ని కంటిన్యూ చేయండి. ఈరోజు స్పెషల్ మా అమ్మ చేయమంటే చేయలేదు. ఏమా నా బిడ్డ పార్టీ ఇస్తాడని, రాయల్ విహారీ పార్టీ ఇస్తాడని అందుకని ఇంట్లో చేయలేదు. ఎప్పుడు ఇంట్లో చేసే భోజనమే ఎందుకు వీడియోలో, బయట భోజనం కూడా వీడియో తీపిద్దామని బయటది బుక్ చేసినాము. సూపర్. రాండి గైస్ అందరం సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షల తరపున రాండి గైస్ అందరం భోజనం చేసుకుందాము. అవి కావాలమ్మా. అవుతారులే, మేము సూపర్ బల్లాగా బల్దాలి హంగొచ్చు.
వాటర్ అయితే బీభత్సంగా వస్తున్నాయి చూడండి, నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇంకా మన వాళ్ళందరూ తింటున్నారు. సో నేను త్వరగా తినేసి వచ్చేసాను. ఇక్కడ కూడా చూడండి, ఇది గేట్లు ఫ్రెండ్స్. సో ఆదినోపల్లి గేట్లు. ఇదంతా కూడాను ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఆల్మోస్ట్ జనాలు చూడండి చాలా వరకు వచ్చి ఉన్నారు జనాలు అయితే. సో ఇది ఆదినోపల్లికి ఫస్ట్ టైం నేను ఎప్పుడు వచ్చానంటే ఐ థింక్ నేను 10th అయిపోయిన తర్వాత అనుకుంటా, 2013. సో 2013 ఆ టైం నుంచి వస్తున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఇలా వస్తుంటాను. సో మస్తు హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ మా కడప సరౌండింగ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఫ్యామిలీస్తో ఫుల్ ఎంజాయ్ చేయడానికి మస్తుగా ఉంటుంది. సో వాటర్ ఉన్నప్పుడు బీభత్సంగా ఉంటుంది. అసలు చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు ఒకసారి నేను స్లో మోషన్లో టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తాను చూడండి. బయట రండి, అందరు నీళ్ళల్లో మునుగుదాము. బాగా చల్లగా ఉంటాయి నీళ్ళు. రండి కాంగు ఉదర్ సైడ్ ज्यादा है. उठो हल्का उठो. సో ఇక్కడ ఫోర్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ పాచ్ అయితే ఉంటుంది. సో పైగా వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి. సో చూడండి, హ్యాండ్స్ మా వాళ్ళు ఒకరినొకరు పట్టుకున్నా కూడా స్కిడ్ అవుతూనే ఉన్నది ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరీ ఎక్కువ లోతు ఏమి ఉండదు కానీ బట్ స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లో చూడండి ఎక్కువ ఉంది కదా, అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఇలాంటివి తగులుతూ ఉంటాయి. మీరు ఎవరన్నా ఇక్కడైనా కదా ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరు లేదు, మన బ్యాచ్ ఎవరు రాలా. సో ఫ్రెండ్స్తో వచ్చిండే మస్తు ఎంజాయ్ అయ్యిండు. ఫ్యామిలీతో వచ్చా కాబట్టి ఏం ఎంజాయ్మెంట్ లేదు. మన వాళ్ళంతా మన ఏజ్ లేదు కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు. సో మా అమ్మ మా అత్తయ్య అక్కడే కూర్చుంటూ పోయారు. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఇంటి వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ రావడం నేను. ఎగో నేనున్నారా.
చేపలు పట్టింగ్స్ దొరికినాయి చేపలు అవునా పోండి 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 అన్నాడే స్కూటర్ సుబ్బారావు అమ్మ బాబాయ్ ఏం కాలేదు ఏం అయింది దానికి ఏం చెప్తాం. కారణం లేదు పాచి తక్కువ ఉన్నది డ్యామ్ లో బాగా ఈత ఆడి నీళ్ళల్లో చేపలన్నీ దండిగా పడతాండారు చూసినాము. మేము తీసుకోలేకాయి. ఆ గైస్ మా వీడియో చేసి బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లోడికి కొంచెం బాగా